అండమాన్లో మరాఠంగా జట్టి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదే ప్లేస్ నుంచి మనం అలాగా అండమాన్లో పోర్ట్ బ్లేయర్కి వెళ్ళాలంటే ఇక్కడి నుంచే ఉంటుంది. ఇక్కడి నుంచి ఈ జట్టి దాటవలసి ఉంటుంది. దాటాలంటే పర్మిషన్ కూడా పోలీస్ పర్మిషన్ ఉంటుంది. ఈ బళ్ళన్నీ రాత్రి నుంచి వచ్చిన బళ్ళన్నీ ఎట్లా పెడతారు. మార్నింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారా, ఇట్లా వెళ్ళవలసి ఉంటుంది. అలాగే వీళ్ళు సందర్శకులు వచ్చే వాళ్ళంతా కూడా ఇట్లా ఇట్లా వచ్చి ఇక్కడ దిగిన తర్వాత ఇట్లా ఈ బోట్తో ద్వారా ఇట్లాగా 9 కిలోమీటర్లు కేవ్స్ ఉంటాయి. ఆ కేవ్స్ చూడడానికి విహారయాత్రలు వచ్చిన వాళ్ళంతా కూడా వచ్చి సందర్శించి వెళ్తుంటారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. ఇట్లా ఇక్కడ నుంచి ఇలా 9 కిలోమీటర్స్ వెళ్ళాల్సి ఉంటుంది. 900 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. ఆ కేవ్స్ ప్రకృతి సిద్ధంగా తయారైంది అనమాట. ఆ కేవ్స్ని చూడడానికి వస్తుంటారు అనమాట. ఇక్కడ నుంచి ఇట్లా వెళ్తే అటు సైడ్ పోర్ట్ బ్లేయర్కి ఈ దాటవలసి ఉంటుంది. పోర్ట్ బ్లేయర్ వెళ్ళాలంటే ఈ నదిని దాటవలసి ఉంటుంది అనమాట. ఇక్కడే బ్రిడ్జ్ కూడా వేస్తున్నారు, కానీ ఇంకా టైం పడుతుంది. అది ఈ బ్రిడ్జ్ విశాఖపట్నం వాళ్ళు వేస్తున్నారు. స్టార్టింగ్లో ఉంది. ఆ బ్రిడ్జ్ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తారు.